ఆంధ్రప్రదేశ్లో ఎదుగుతాం అంటూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశంలో కూడా ఇదే తీర్మానం చేశారు సార్, పురంధేశ్వరి అధ్యక్షతన. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా ఎదిగే పరిస్థితి ఉంటుందా? ఇలా ఎదిగే ప్రయత్నంలో టీడీపీ, జనసేనలతో వచ్చే ఇబ్బందులు ఏంటి? ఇప్పుడు నేను చాలాసార్లు మీరు అడిగినప్పుడు నా ఆన్సర్ అదే, ఎదిగే పరిస్థితి ఉంటుందా అంటే నాకు ఎలా తెలుస్తుంది? జ్యోతిష్యాలే చెప్పలేను, ఊహాగానాలకు ప్రాతిపదిక ఉండాలి, స్పెక్యులేషన్ కూడా స్కోప్ బేసిస్ ఉండాలి, స్పెక్యులేట్ చేయొచ్చు, బేసిస్ ఉండాలి. అందువల్ల పెరుగుతుందా అనే ప్రశ్నకు నా దగ్గర ఆన్సర్ లేదు. అది 4-5 ఏళ్ళ రాజకీయాల్లో ఒక పార్టీ పెరగడానికి అవకాశాలు ఉంటాయి, పెరగకపోవడానికి అవకాశాలు ఉంటాయి. అవి ఎలాంటి పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది పెరగాలంటే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలి కదా సార్. ప్రభుత్వంలో ప్రభుత్వానికి క్వశ్చన్ చేస్తూనే పెరగాలని రూల్ ఏమీ లేదు. ప్రభుత్వానికి క్వశ్చన్ చేస్తే పెరగటానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అది ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉంటే, ప్రభుత్వం పట్ల సంతృప్తి ఉన్నప్పుడు క్వశ్చన్ అయితే నష్టపోతారు కూడా కదా. ఇప్పుడు మీకు యూపీఏ ప్రభుత్వం 1లో వామపక్షాలు యూపీఏకి మద్దతు ఇచ్చాయి, అణు ఒప్పందం పైన క్వశ్చన్ చేసి బయటకు వచ్చాయి. ఏం జరిగింది? ప్రభుత్వానికి క్వశ్చన్ చేస్తే లాభం జరగలేదు, నష్టం జరిగింది. యూపీఏ 2 వచ్చే సమయానికి కాంగ్రెస్ పార్టీ బలం 140, యూపీఏ 1లో 140కి పైగా ఉంటే యూపీఏ 2లో 206కు పెరిగింది. కాంగ్రెస్ బలం పెరిగింది, లెఫ్ట్ బలం తగ్గుతూ వచ్చింది. మీరు 2014 తర్వాత, 2004 తర్వాత, ముఖ్యంగా 2008లో అణు ఒప్పందం పైన పోరాటం మొదలుపెట్టి యూపీఏ నుంచి విత్డ్రా అయిన తర్వాత కన్సిస్టెంట్గా లెఫ్ట్ డిక్లైన్ అవుతూ 60కి పైగా సీట్ల నుంచి 6 సీట్లకు పడిపోయింది. మరి మీరు చెప్పిన సిద్ధాంతం ప్రకారం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడితే వామపక్షం బలపడాలి కదా, బలపడలే కదా దేశంలో. అంటే ప్రభుత్వం పట్ల సానుకూలత ఉన్నప్పుడు పోరాడితే నష్టపోతారు, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉన్నప్పుడు పోరాడితే లాభపడతారు. అందువల్ల ఎప్పుడు పోరాడాలన్నది కూడా పాయింట్ అవుతుంది. మీకు 2004కు ముందు టీడీపీ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పైన బాగా వ్యతిరేకత ఉన్న సమయంలో వామపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే లాభపడ్డాయి. బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి నష్టపోయింది. అందువల్ల అల్టిమేట్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగానా అనుకూలం అని కాదు, ప్రజల మూడుకు వ్యతిరేకంగా ఉన్నావా అనుకూలంగా ఉన్నావా అనేది క్రైటీరియా అవుతుంది అక్కడ. సో అందువల్ల స్టాండర్డ్ రూల్ ఏముండదు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడితేనే పెరుగుతారని. అలా అయితే జనసేన కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలి కదా పెరగాలంటే. సో అందువల్ల టీడీపీ పట్ల అసంతృప్తి పెరిగితే అప్పుడు కూడా పోరాడకుండా కలిసి ఉంటే నష్టపోతుంది. సో లేదు, అసంతృప్తి లేనప్పుడు చంద్రబాబు నాయుడు పాలన పట్ల ప్రజలు బాగా సంతృప్తిగా ఉన్నారనుకోండి, బీజేపీ పోరాడితే నష్టపోతుంది, కలిసి ఉంటేనే లాభపడుతుంది. అందువల్ల లాభపడటానికి ప్రభుత్వంలో ఉండడము ఉండకపోవడం అనేది ప్రజల మూడ్ను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక మీరు అడిగిన మరో ప్రశ్న యాంగిల్ ఏంటంటే, బీజేపీ మరి పెరుగుతున్న కొద్దీ ఎవరిని దెబ్బ కొట్టాలి? సో సహజంగానే మరి ఒక రాజకీయ పార్టీ ఉన్న ఓటర్లాలే, ఉన్న కేక్ అదే. ఆ కేక్లో ఒక పార్టీ కాస్త ఎక్కువ తింటే ఏదో ఒక పార్టీకి తక్కువ రావాల్సిందే కదా. ఉన్నాయి 4 రొట్టెలు, 4 రొట్టెలు 2 తిన్నాడు అనుకో, మీతో ఎవరికోరు తక్కువ పడాల్సిందే. వైసీపీ ఓటు అదనంగా కొత్తగా కోల్పోతే అది బీజేపీకి వచ్చే అవకాశం తక్కువ. వైసీపీ పట్ల వ్యతిరేకత వస్తే టీడీపీకి బెనిఫిట్ అవుతుంది, బీజేపీకి ఎందుకు బెనిఫిట్ అవుతుంది? మరి బీజేపీ పెరుగుతున్న క్రమంలో ఎవరి పైన ప్రభావం పడుతుంది అనేది ఫండమెంటల్ క్వశ్చన్. దీనికి ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందని మనం ఊహాగానం చేయలేం. కానీ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో బీజేపీ పెరుగుతున్న క్రమంలో మా మిత్రపక్షాలకు ఏమైంది అని లెక్కలేసుకుంటే తెలిసిపోతుంది మనకు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందన్నది జ్యోతిష్యం, ఊహాగానం, స్పెక్యులేషన్. కానీ దేశమంతటా ఏం జరిగింది? బీజేపీకి ఒక్క ఆంధ్రప్రదేశ్లోని మిత్రపక్షాలు లేవు కదా, దేశమంతటా మిత్రపక్షాలు ఉన్నాయి కదా. బీజేపీ ఆయా రాష్ట్రాల్లో పెరుగుతున్న సమయంలో ఈ మిత్రపక్షాల బలం పెరిగిందా తగ్గిందా? బీహార్లో బీజేపీ, జేడీయూ మిత్రపక్షాలు, బీజేపీ పెరుగుతూ వచ్చింది. ఎవరు తగ్గింది? జేడీయూ తగ్గిందా పెరిగిందా? జేడీయూ తగ్గింది. తగ్గి బీజేపీ జూనియర్ పార్ట్నర్ స్థాయి నుంచి సీనియర్ పార్ట్నర్ అయింది, జేడీయూ మేజర్ పార్ట్నర్ నుంచి జూనియర్ పార్ట్నర్ అయింది. సో బీహార్లో బీజేపీ జేడీయూల పొత్తు, బీజేపీ పెరుగుతూ వచ్చింది, జేడీయూ తగ్గుతూ వచ్చింది. మహారాష్ట్ర బీజేపీ శివసేన మధ్య పొత్తు, శివసేన మేజర్ పార్ట్, బీహార్ లాగానే శివసేన మెయిన్ ప్లేయరు,
జూనియర్ ప్లేయర్గా బీజేపీ ఉండే, బీహార్లో కూడా మెయిన్ ప్లేయర్ జేడీయూగా ఉండే, జూనియర్ ప్లేయర్ బీజేపీగా ఉండే. కానీ ఎప్పుడైతే బీజేపీ మెయిన్ ప్లేయర్ అయిందో జేడీయూ జూనియర్ ప్లేయర్ అయింది. శివసేనలకు కూడా అదే జరిగింది మహారాష్ట్రలో. బీజేపీ ఎప్పుడైతే మెయిన్ ప్లేయర్ అయిందో శివసేన బలహీనపడుతూ వచ్చింది. చివరకు బీజేపీ నుంచి దూరమై మహారాష్ట్ర కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసింది. సో క్లియర్గా బీజేపీ మహారాష్ట్రలో పెరుగుతున్న కొద్దీ శివసేన ప్రాబల్యం తగ్గింది. అంతకుముందు శివసేన నాయకులు ముఖ్యమంత్రి ఉండేవారు, మనోహర్ జోషి వీళ్ళందరూ కూడా. సో అందువల్ల క్లియర్గా మీకు మహారాష్ట్ర ఎగ్జాంపుల్ చెప్పాను. మూడో ఎగ్జాంపుల్ చెప్తాను, తమిళనాడు. తమిళనాడులో ఏడీఎంకేతో కలిసి బీజేపీ ఈ పొత్తులో ఉంది. లాస్ట్ ఎన్నికల్లో 3.6% ఓటింగ్. ఇప్పుడు విడిగా పోటీ చేస్తే 11% వచ్చింది, చిన్న చిన్న పార్టీల పొత్తు పెట్టుకుని పిఎంకే లాంటివి. మరి బీజేపీ తమిళనాడులో పెరిగింది, తగ్గింది ఏ పార్టీ? ఏడీఎంకే. బీజేపీ మిత్రపక్షం. స్టేట్ వైడ్గా పంజాబ్ చెప్తాను నేను. పంజాబ్లో బీజేపీ ఓటింగ్ పెరిగింది, తగ్గింది ఏ పార్టీ ఓటింగు? అకాలీదళ్ది. దేశంలో చూడండి, ఒక్క రాష్ట్రం కాదు నేను చెప్పేది మీకు. బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్ 4 రాష్ట్రాలు ఉదాహరణ చెప్పాను. 5వ రాష్ట్రం కూడా చెప్తాను మీకు, జమ్మూ కాశ్మీర్. కాశ్మీర్లో బీజేపీతో కలిసింది మహబూబ్ ముఫ్తీ. పెరిగిందా తగ్గిందా? ఆమె పార్లమెంట్కి ఓడిపోయింది. సో ఇలా దేశం మొత్తం మీద మీరు తీస్తూ పోండి, బీజేపీ పెరుగుతున్న కొద్దీ మిత్రపక్షాలు ఎక్కడా బలపడలేదు. మీరు నాకు స్టేట్ చూపెట్టండి, ఇంకో పలానా స్టేట్లో బీజేపీ పెరగడం వల్ల మిత్రపక్షం బలపడ్డదని. ఇంకో ఉదాహరణ చెప్తాను. బీజేపీతో మిత్రపక్షంగా లేరు, ప్రత్యక్షంగా లేరు, పరోక్షంగా మిత్రపక్షంగా ఉన్నారు. వాళ్ళు ఏమైనా బాగుపడ్డారా? మీకు బిజు జనతాదళ్ బీజేపీకి 10 ఏళ్ల పాటు పరోక్షంగా మిత్రపక్షం. ఒరిస్సాలో ప్రత్యర్థులైన పార్లమెంట్లో సహకరిస్తూ వచ్చారు. బీజేడీ పరిస్థితి ఏంటి? 21 లోక్సభ సీట్లలో 20 సీట్లు బీజేపీకి వస్తే 1 సీటు బిజు జనతాదళ్కి వచ్చింది. రాష్ట్రంలో అధికారం కూడా పోయింది. అంటే బీజేపీకి ఆఖరికి ప్రత్యక్షంగా మిత్రపక్షం కాకపోయినా పరోక్షమైన మిత్రపక్షమైన బిజు జనతాదళ్ కూడా బీజేపీ పెరగడంతో దెబ్బతిన్నది. మీకు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ 10 ఏళ్లుగా పరోక్ష మిత్రపక్షం. బీజేపీ బలం పెరుగుతూ వచ్చింది, వైసీపీ పెరిగిందా తగ్గిందా? దెబ్బతిన్నది. తెలంగాణలో బీఆర్ఎస్ మీకు 2014 to 19 మధ్యకాలంలో బీఆర్ఎస్ పరోక్ష మిత్రపక్షమే. చాలా విషయాలు బీజేపీ సపోర్ట్ చేసింది కేంద్రంలో. ఏం జరిగింది? బీజేపీ పెరిగింది తెలంగాణలో, ఆ పరోక్ష మిత్రపక్షమైన బీఆర్ఎస్ దెబ్బతిన్నది. సో మీకు 2 సెట్స్ ఆఫ్ పార్టీలు వివిధ రాష్ట్రాలు ఇచ్చారు. మొదటి సెట్ ఆఫ్ పార్టీస్ బీజేపీ మిత్రపక్షాలు, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, ఇంక్లూడింగ్ జమ్మూ కాశ్మీర్. ఈ రాష్ట్రాల్లో మీరు ఒక లాంగ్ టర్మ్ వ్యూ తీసుకుంటారు. ఒక ఎన్నిక తీసుకోకండి, ఒక ఎన్నిక ఎప్పుడు తీసుకోకూడదు. మీకు ఇప్పుడు కర్ణాటక ఉంది, జేడీఎస్ బీజేపీతో కలిసింది, జేడీఎస్ కూడా కాస్త సీట్లు తెచ్చుకున్నది. బట్ ఒక్క ఎలక్షన్ ఎప్పుడు లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చూడాలి. చీఫ్ జస్టిస్ ఆఫ్ అమెరికన్ సుప్రీం కోర్టు ఇంకో కాంటెక్స్ట్లో అంటాడు, సో కోర్ట్స్ ఆర్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వెదర్ ఆఫ్ ద డే బట్ ద క్లైమేట్ ఆఫ్ ద ఎరా అంటాడు. అంటే ఒక రోజులో ఉన్న వాతావరణాన్ని ఆధారంగా కాదు, రోజులో ఉన్న వాతావరణ పరిస్థితులు కాదు, ఒక ఏడాదిలో ఉన్న ఒక కాలంలో, ఒక యుగంలో ఉన్న వాతావరణ పరిస్థితుల బట్టి ప్రభావం చూపుతుందని. అందువల్ల పొలిటికల్ అనాలిసిస్ కూడా ఎప్పుడు కూడా షుడ్ నాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద వెదర్ ఆఫ్ ద డే. ఆ రోజులో వాతావరణం ఎట్లా ఉండొచ్చు, ఓ రోజు వర్షం పడవచ్చు, ఎండాకాలం కూడా వర్షాలు పడతాయి, వర్షాకాలంలో కూడా ఎండ ఉంటుంది, బట్ దట్ డజంట్ డిసైడ్. సో ఒక పొలిటికల్ అనాలిసిస్ షుడ్ నెవర్ బేస్ ఎప్పుడు కూడా వెదర్ ఆఫ్ ద డే మీద కాదు, క్లైమేట్ ఆఫ్ ద ఇరా పైన ఉండాలి, క్లైమేట్ ఆఫ్ ఎ పీరియడ్. అందుకే నేను ఒక లాంగర్ పీరియడ్లో ఎనాలిసిస్ చేస్తే బీజేపీ మిత్రపక్షాలైన ఏడీఎంకే, జేడీయూ, శివసేన, పీడీపీ, శిరోమణి అకాలీదళ్ అన్ని పార్టీలు బలహీనపడ్డాయి. బీజేపీకి పరోక్షంగా మిత్రులుగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్, బిజు జనతాదళ్, బీఆర్ఎస్ దెబ్బతిన్నాయి. ఇప్పుడు చెప్పండి, ఇక బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పెరిగితే టీడీపీకి లాభమా నష్టమా అనే ప్రశ్నకు మీరే, నేనేం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఇన్ని స్టేట్స్ ఎగ్జాంపుల్ చెప్పినా నేను మీకు, ఒక్క ఎగ్జాంపుల్ కాదు, తమిళనాడు, పంజాబ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, ఇన్ని స్టేట్లలో మీకు ఉదాహరణలు చెప్పాను. సో అన్ని స్టేట్లలో కంక్లూజన్ ఒకటే వస్తుంది కదా, బీజేపీ పెరుగుతున్న కొద్దీ బీజేపీతో మైత్రి చేసిన పార్టీలు దెబ్బతింటూ వచ్చాయి, ప్రత్యక్షంగా మైత్రి చేసిన పార్టీలు దెబ్బతిన్నాయి, పరోక్షంగా మైత్రి చేసిన పార్టీలు దెబ్బతిన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇందుకు భిన్నంగా ఉంటుంది అని ఎవరైనా అంటే
దానికి మరి రీజనింగ్ ఏదన్నా చెప్తే నేను కామెంట్ చేయగలను.